Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ ట్రెండింగ్ లవ్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇందులో యానిమేషన్ కానీ బ్యాక్గ్రౌండ్లో బోట్లో ఉన్న మన యొక్క ఫొటోస్ కానీ ఆ యొక్క లిరిక్స్ కానీ నీళ్ళ మీద సో వీడియో అయితే హై లెవెల్లో ఉంటుంది. అది కూడా వాటర్ మీద లిరిక్స్ అంటే ఇంకా హైలైట్గా ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా గాయస్ బ్యాక్గ్రౌండ్లో మీ యొక్క ఫొటోస్ అండ్ మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ రెండు క్రియేట్ చేసుకుని అండ్ అలా బోట్లో మీ యొక్క ఫొటోస్ పెట్టుకుని అలా బ్యాక్గ్రౌండ్లో ఇంకొక ఫోటో మీ యొక్క ఫోటో లేదా మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫోటో అయినా పెట్టుకుని ఈ యొక్క లిరిక్సే కాదు మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ లిరిక్స్ను కూడా పెట్టుకుని సేమ్ యాక్చువల్స్గా ఒక అద్భుతమైన లవ్ లిరికల్ వీడియోనే క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా ఎలా యాడ్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన మళ్ళీ ఒక్క 5 సెకండ్స్ సాంగ్తో డెమో చూపిస్తా, చూడండి. జల 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 పాతం నువ్వు సెల 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 ఏరు నేను. ఫ్రెండ్స్, కాపీరైట్ ఇష్యూ వల్ల అయితే నేను సాంగ్ అయితే ప్లే చేయలేదు. ఇదే వీడియోని అయితే నేను ఇన్స్టాగ్రామ్లో సాంగ్తో ప్లే అయితే చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు. గాయస్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి గాయస్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చాం గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ గాయస్ ఒక్క 3 మెంబర్స్కు షేర్ చేయండి ఫ్రెండ్స్. ఒక్కొక్కరు ఒక్క 3 మెంబర్స్కు షేర్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా హెల్ప్ చేసినట్టుంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్గా వాట్సాప్ గ్రూప్లలో ఫేస్బుక్ గ్రూప్లో ఈ యొక్క వీడియోని ఒక్కొక్కరు షేర్ చేయండి ఫ్రెండ్స్. నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేసినట్టు ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా లైట్ చేయకుండా మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ ఆడియన్ 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని చింత చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తున్న ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని ఇలా డ్రాగ్ చేసుకోండి. సో మీరు వీడియో ఎంత లెంత్ కావాలో అంత లెంత్ ఇలా డ్రాగ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో నేను అనేది ఒక 70 సెకండ్స్ ఇచ్చేసి టిక్ మార్క్ నడుస్తున్నా. అదే ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ ట్రిమ్ పక్కన క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది. క్రాపింగ్ మీద టచ్ చేసి ఈక్వల్ మీద టచ్ చేసి మీ 2 ఫింగర్స్తో ఆ యొక్క ఇమేజ్ ఎంత లెంత్ కావాలో అంత లెంత్ ఇలా డ్రాగ్ చేసుకోండి. నేనైతే ఈ లెవెల్లో డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ నడుస్తున్నా. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక ట్రీకి సంబంధించిన ఒక ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ కూడా ఆల్మోస్ట్ అక్కడనే ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి సో ఈ యొక్క ఇమేజ్ని ఇక్కడ యాడ్ చేయండి. సో అది కూడా మనకు బార్డర్కు సంబంధించిన ట్రీ ఇమేజ్ అనమాట. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు. అదే ఇమేజ్ మీద టచ్ చేసి ఇమేజ్ను కొంచెం రొటేట్ అనేది చేంజ్ చేసి ఆ యొక్క ఇమేజ్ని కూడా మీరు ఈ లెవెల్లో డ్రాగ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో నేను అనేది ఈ లెవెల్లో జూమ్ అనేది చేసి ఇంకా కొంచెం జూమ్ చేసి కరెక్ట్గా బార్డర్ సైజుకు అప్లై అయితే చేసుకోండి. ఓకే, సో ఈ లెవెల్లో వచ్చేసి నేను టిక్ మార్క్ నడుస్తున్నా. కరెక్ట్గా యానిమేషన్లో ఇలా పెట్టేసి ఇదే ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేయండి. సో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ దాంతో పాటు కలిపి ఇంకోటి స్నో పిఎన్జీ ఇమేజ్ అనేది కూడా ఇస్తాను. అది కూడా మీరు డౌన్లోడ్ చేసి ఆ యొక్క ఇమేజ్ మనకు కిందికి వస్తే క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంది. క్రాపింగ్లోకి వచ్చేసి కొంచెం ఇలా క్రాప్ చేసుకోండి. ఆ యొక్క స్నో ఎఫెక్ట్ మాత్రమే ఓన్లీ పెట్టుకోండి. ఓకే, సో ఈ లెవెల్లో పెట్టేసి ఇదే ఇమేజ్ను కూడా నేను ఈ లెవెల్లో డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ నడుస్తున్నా. అదే ఇమేజ్ మీద టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని పెట్టేయండి. సేమ్ ఇదే ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ నట్టివ్వండి. సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ దాంతో పాటు కలిపి ఇంకోటి మీకు ఒక పిఎన్జీ బోట్ ఇమేజ్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్. ఆ ఇమేజ్ కూడా అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసి ఈ యొక్క ఇమేజ్ని ఇక్కడ యాడ్ చేయండి. సో చూడండి, మనకు బోట్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అది కూడా మనకు ఒక బాతు లాగా ఉంటుంది. సో ఎఫెక్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది కదా. సో కిందికి వస్తే మనకి ఇక్కడ క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది. క్రాపింగ్లోకి వచ్చేసి ఇది మనకు మాస్క్ ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి ఇంకా కొంచెం పైకే పెట్టుకోండి, ఎందుకంటే ఆ యొక్క బోట్కున్న కింద ఏదైతుందో ఆ బ్లాక్ లేయర్ వెళ్ళిపోతుంది. కరెక్ట్ యానిమేషన్లో మనకు సెట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ
టిక్ మార్క్తో ఇవ్వండి. సేమ్ ఇప్పుడు మళ్ళీ ఆ యొక్క బోటుకి ఏదైతే ఉందో రౌండ్లో మనకి ఆ యొక్క ఏదైతే ఉందో కొంచెం ఇలా మీరు కావాలంటే ఇలా డ్రాగ్ చేసుకోండి, మనకు అవసరం లేదు మేబీ, సో ఇంకా కొంచెం పైకే పెట్టేసేయండి. ఓకే, సో ఈ లెవెల్లో వచ్చేసి టిక్ మార్క్తో ఇవ్వండి. సో వన్స్ ఇచ్చేసాక అదే ఇమేజ్ మీద టచ్ చేసి ఇమేజ్ కొంచెం లెంత్ కావాలంటే లెంత్ పెంచుకొని, మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ పెంచేసి ఇదే ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ అనేది చేసి ఇక్కడ టిక్ మార్క్తో ఇవ్వండి. సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి సేమ్ మనకు ఈ యొక్క క్రాపింగ్ ఆప్షన్లో మనకి ఏదైతే ఉందో ఇక్కడ రౌండ్ షేప్ తీసేసి సెకండ్ వన్ పెట్టేసుకొని సో ఇక్కడ మనకు టిక్ మార్క్తో ఇవ్వండి. సో ఇప్పుడు చూడండి ఆ యొక్క బ్యాక్గ్రౌండ్లో మనకి ఈ విధంగా వస్తుంది. అప్పుడు మనకు కొంచెం అలా రిమూవ్ చేయమని నేను అడిగాను. ఓకే, సో ఈ విధంగా ఇచ్చేసి మళ్ళీ ఆ యొక్క ఇమేజ్ను కూడా మనకు సెండ్ టు బ్యాక్ అని పెట్టుకోండి. సెండ్ టు బ్యాక్ అని పెట్టుకొని ఈ యొక్క ఇమేజ్ని సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ బేసిక్గా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. సో ఆల్మోస్ట్ మన యొక్క ఫోటోస్ అన్నీ కూడా PNG లాగా ఉండాలి, అప్పుడే మనకు వర్క్ అవుతుంది, లేకపోతే సరిగా వర్క్ అవుతుంది. ఓకే, సో ఇక్కడైతే మీరు చూడొచ్చు. సపోజ్ నేను ఫస్ట్ ఇలా ఫోటోని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఈ యొక్క ఇమేజ్ని కరెక్ట్ ఆ యొక్క బోట్లో పెట్టేసి సేమ్ ఈ విధంగా పెట్టేసి సేమ్ కా ఇమేజ్ కావాలంటే క్రాపింగ్ లెక్క వచ్చేసి ఇది మాస్క్ ఎనేబుల్ చేసి సేఫ్ లెక్క వచ్చేసి సెకండ్ వన్ అని సెలెక్ట్ చేసి ఈ యొక్క ఏదైతుందో ఆ యొక్క బోట్కున్న ఏదైతుందో కొంచెం అది ఫిదర్ ఎనేబుల్ చేయండి. సో ఇందులో మన యొక్క ఫోటో కరెక్టే సెట్ అవుతుంది. ఇంకా మీ ఫొటోస్ ఇంకా బాగా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఓకే, సేమ్ ఇదే ఇమేజ్ని కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసేసి ఇక్కడ టిక్ మార్క్తో ఇవ్వండి. అదే ఇమేజ్ మీద ఏదైతుందో ఆ యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి మళ్ళీ యానిమేషన్లో ఫస్ట్ మనకు ఆ యొక్క బోటు మనకు పర్ఫెక్ట్ ఉందో లేదో వెరిఫై చేసుకోండి. ఓకే, సో ఈ లెవెల్లో వచ్చేసి ఆ యొక్క బోటుకు మన యొక్క ఫొటోస్ కరెక్ట్గా సెట్ అవ్వాలి ఫ్రెండ్స్. ఓకే, సో ఈ లెవెల్లో వచ్చేసి టిక్ మార్క్ను ఇవ్వండి. సో ఇప్పుడు నాకు పర్ఫెక్ట్గా సెట్ అయింది. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఆ యొక్క బోట్ ఉంది కదా, బోట్ ఫస్ట్ బ్యాకప్ ఇచ్చుకోండి. ఓకే, సో ఈ విధంగా మీరు బ్యాకప్ ఇచ్చుకొని ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ మనకు కీ యానిమేషన్ ఉంటుంది. సో కీ యానిమేషన్ మీద టచ్ చేసి ఇంకా కొంచెం బ్యాకప్ ఇచ్చుకొని ఇంకా మీరు ఇక్కడ మీరు కరెక్ట్గా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో మీరు ఎంత లెంత్ పెట్టుకుంటారో అంత లెంత్ కరెక్ట్గా నేను ఇక్కడ వచ్చేసి ఒక 9 సెకండ్స్ కాడికి వచ్చేసి ఈ యొక్క బోట్ అనేది నేను తీసుకొని వచ్చేసి ఇలా పెడుతున్నా. ఓకే, సో నేను అనేది ఇంత లెంత్లో పెట్టేసి ఇక్కడ టిక్ మార్క్తో నటిస్తున్నా. సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఈ యొక్క ఎఫెక్ట్లు అన్నీ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి మన యొక్క ఇమేజ్ను కూడా కరెక్ట్ అందులో మీరు యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా యాడ్ చేసి మళ్ళీ ఇక్కడ మనకు ప్లే చేస్తే కరెక్ట్ యానిమేషన్ రావాలి, లేకపోతే సరిగా వర్క్ అవ్వదు. ఓకే, సో ఇప్పుడు ఈ పైన పెట్టిన ఇమేజ్ని ఇలా పైన ఒక సైడ్ పెట్టేసి సో ఇప్పుడు ఈ యొక్క ఇమేజ్ని మన యొక్క బోట్లో మీరు యాడ్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా మనం యాడ్ చేసుకుంటే మనకు అన్ని పర్ఫెక్ట్ ఉండాలి, లేకపోతే సరిగా వర్క్ అవ్వదు. ఓకే, సో ఈ విధంగా ఇచ్చేసి ఆ యొక్క బోట్ ఉంది కదా, బోట్ మీద మళ్ళీ ఏదైతే ఉందో ఆ యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి మనకు యానిమేషన్ ఇట్లా ఎనికి పెట్టేసి మన యొక్క ఇమేజ్ కరెక్ట్ అందులో పెట్టేసి కరెక్ట్ యానిమేషన్ ఇచ్చేసి ఈ యొక్క ఇమేజ్ మనకు పర్ఫెక్ట్ ఉందో లేదో వెరిఫై చేసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా ఇచ్చేసి మనకు మళ్ళీ కీ యానిమేషన్ ఉంటుంది. కీ యానిమేషన్ లెక్క వచ్చేసి ఇక్కడ మీరు 9 అని ఇచ్చాను కదా, సో అక్కడైతే 9 అని, సో కరెక్ట్ 9 కాడికి వచ్చేసి మీరు మళ్ళీ స్టాప్ చేయండి. ఓకే, సో ఇక్కడ 9 కాడికి వచ్చేసి ఇదే ఇమేజ్ని తీసుకొని వచ్చేసి ఆ యొక్క బోర్డ్తో పాటు కలిపి మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో మీరు అడ్జస్ట్ అనేది చేసుకోండి. ఓకే, సో ఈ లెవెల్ వచ్చేసి టిక్ మార్క్తో ఇవ్వండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఒకసారి ప్లే చేయండి. చూడండి ఆ యొక్క ఇమేజ్ మనకు పైన ఉంది, అంటే పైన ఉండకూడదు. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, మళ్ళీ అదే ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ కీ యానిమేషన్ మీద టచ్ చేసి ముందుకు వస్తే ఇక్కడ మనకు మైనస్ అనే ఆప్షన్ ఉంది. సో మైనస్ మీద టచ్ చేయండి. టచ్ చేసి కొంచెం కిందనే పెట్టేసి ఈ యొక్క కీ యానిమేషన్ మీద పెట్టేసి సో మళ్ళీ ఇలా ముందుకు వచ్చేసి మళ్ళీ 9 సెకండ్స్. ఓకే, సో ఇక్కడ 9 సెకండ్స్ వచ్చేసి కరెక్ట్ యానిమేషన్లో మీరు ఇక్కడ పెట్టుకోండి. ఓకే, సో ఈ లెవెల్లో మీరు ఎప్పుడైతే పెట్టుకుంటారో కరెక్ట్ ఇక్కడ టిక్ మార్క్తో ఇవ్వండి. సో ఇప్పుడు ప్లే చేస్తే చూడండి కరెక్ట్ 2 ఒకేలా వస్తున్నాయి, చాలా బాగుంది కదా. సో ఇప్పుడు మనకు ఆ యొక్క ఫోటో కరెక్టే సెట్ అయింది. సో ఇప్పుడు ఈ యొక్క ఫోటోనే మళ్ళీ ఆటోమేటిక్గా ఇక్కడ యాడ్ ఇచ్చేసి మళ్ళీ కరెక్ట్ ఇక్కడ మనకు బ్లింక్ టు ఫ్రంట్ అని ఇచ్చుకోండి, మళ్ళీ ఫ్రంట్ సైడ్కి వస్తుంది. ఓకే, సో ఈ విధంగా వచ్చేసి ఒకసారి ప్లే చేయండి. చూడండి ఇప్పుడు కరెక్ట్గా సెట్ అయింది. వావ్, సూపర్ కదా. సో చాలా అంటే చాలా బాగుంది. సో గాయ్స్ ఇంకా వీడియోకి లైక్ చేయాలంటే లైక్ చేయండి. ఓకే, సో ఇక్కడతో మన యొక్క ఇమేజ్ కరెక్టే సెట్ అయింది. సో ఇప్పుడు లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక లిరిక్స్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క లిరికల్ వీడియో లింక్ కూడా ఆల్మోస్ట్ అక్కడనే ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసి సో ఈ యొక్క లిరికల్ యానిమేషన్ అయితే ఇక్కడ యాడ్ ఇచ్చండి. సో లిరికల్ యానిమేటెడ్ మనకు ఈ విధంగా ఉంటుంది. సేమ్ ఆ యొక్క లిరిక్స్ ఉన్న సాంగ్ ఏదైతుందో నేను మ్యూట్ చేస్తున్నా. అదే లిరిక్స్ మీద టచ్ చేసి ఇలా ఒక సైడ్ పెట్టేసి కిందికి వస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్, బ్లెండింగ్ లేక వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి సో లిరికల్కు ఉన్న వాల్యూమ్ మ్యూట్ అనేది చేస్తున్నా. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఒకసారి ప్లే చేయండి. చూడండి ఆ యొక్క లిరిక్స్ యానిమేషన్ మనకు ఈ విధంగా వస్తుంది. సేమ్ అదే లిరిక్స్ మీద టచ్ చేసి మనకు స్టార్టింగ్ పొజిషన్లో ఈ విధంగా పెట్టేసి సో లిరికల్కు కీ యానిమేషన్ పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ మనకు 9 సెకండ్స్ కాడికి వచ్చేసరికి మనకు ఇక్కడ పెట్టుకోండి మీకు లిరిక్స్. ఓకే, సో ఇక్కడ పెట్టేసి టిక్ మార్క్తో ఇవ్వండి. సో ఇప్పుడు ప్లే చేస్తే చూడండి ఆ యొక్క లిరిక్స్ మనకు అలా మనకు స్లోలో మనకు మూవ్మెంట్ యాడ్ అవుతుంది. సేమ్ ఇప్పుడు ఫైనల్గా లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక స్నోకు సంబంధించిన ఒక ఎఫెక్ట్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ వీడియో లింక్ కూడా అక్కడ ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ బ్లెండింగ్ లేక వచ్చేసి ఇక్కడ
స్క్రీన్ అని అప్లై చేయండి. సో అదే స్నో ఎఫెక్ట్ మీద టచ్ చేసి కిందికి వస్తే ఇక్కడ మనకు సేమ్ కలర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఈ 2 కలర్స్ని హైలైట్ చేసి సేమ్ ఇది మనకు సెండ్ టు బ్యాక్ అని పెట్టుకోండి. సో ఇప్పుడు ప్లే చేయండి. చూడండి గైస్, ఇక్కడతో మనకు ఆల్మోస్ట్ ఆ యొక్క స్నో ఎఫెక్ట్, మన యొక్క లిరిక్స్, యానిమేషన్స్ అన్నీ వచ్చేసాయి. ఇంకేంటి ఫైనల్గా మనకు కావాల్సింది వీడియో మన గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది. షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొంచెం లోలో హైలో పెట్టేసి ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీ లెక్కన సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలా మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.